హలో టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అండ్ ఇప్పుడు నేను ఫుల్ షర్ట్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నానండి. అండ్ మెయిన్గా మనం కట్ చేసుకుని మెయిన్ హ్యాండ్స్ ఉంటాయి కదా, హ్యాండ్స్ ఒరిజినల్ వైపు ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. చాలా సన్నగా మంచిగా నీట్గా ఫోల్డ్ చేసుకుని లాగేసుకోవాలి. లాగేసేసుకుంటే కరువు కట్ చూసుకోవాలండి. షర్ట్కి కూడా కరువు కట్ ఉంటుంది ఖచ్చితంగా. అది చూసుకుని మామూలుగా బ్లౌజ్కి ఎట్లా ఉంటుందో ఆ టైప్లోనే ఇట్లాగా ఒరిజినల్ వైపు ఇలాగా నీట్గా కట్ చేసేసి కుట్టేసుకున్నాక, అండ్ ఒరిజినల్ వైపు ఎటు ఫోల్డ్ చేసుకుంటున్నామో అటు సైడే ఇట్లా పట్టీ వైజ్గా కుట్టాలండి. చూస్తున్నారా, పట్టీ వైజ్గా. సో ఇట్లాగా పట్టీ వైజ్గా కుట్టాలి నీట్గా. పట్టీ వైజ్గా కుట్టాక అప్ అండ్ డౌన్స్ చూసుకుని మిడిల్లో డాట్ ఇచ్చేసుకుని రెండు ఎట్టున్నాయి, కరెక్ట్గా ఉన్నాయా లేదని ఇంకోసారి చూసుకుని కరెక్ట్గానే ఉంటాయి ఆల్మోస్ట్ మనం కరువు కట్టు చూసుకున్నామంటే. బట్ ఇంకా డౌట్గా ఉంది అని అనిపిస్తే ముందుగా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫోల్డింగ్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఫోల్డింగ్ జాగ్రత్తగా చూసుకోలేదు అంటే మనం ముడతలు వచ్చేసి స్టిచ్చింగ్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది. అండ్ నేను ఇప్పుడు ఖద్దర్ షర్ట్ కుడుతున్నాను. నాకు ఎలా అనిపిస్తుందంటే అసలు చెప్పలేనండి. అండ్ ఫ్రంట్ పార్ట్స్ తీసుకున్నాను కదా, ఫ్రంట్ పార్ట్స్లో ఇప్పుడు ఉక్సులు పట్టి ఇట్లా కుట్టేసేసాను కదండి. ఓన్లీ ఒక ఫోల్డింగ్ మీద ఇట్లా కుట్టేసేసాను. టక్స్ వేసుకుంటామండి మనం ముందుగా ఉక్సులు పట్టి ఎంత లెంత్ రావాలి ఏంటి అని. అలాగే ఇప్పుడు ఇది కాజాల పట్టి అండి. కాజాల పట్టిని ఏంటంటే పట్టి వచ్చేలాగా కుట్టుకుంటాము. చూస్తున్నారా ఎంత నీట్గా పట్టి వచ్చేలాగా కరెక్ట్గా చూసుకుని కుట్టుకుంటున్నామో. సో అలాగే ఇటు చివర కూడా పాదం అంత వెడల్పు, మెయిన్ పాదం అంత వెడల్పు మనం మార్జిన్ పెట్టుకొని కానీ కుట్టుకుంటే అది కరెక్ట్గా వస్తుంది ఎప్పుడైనా సరే. నెక్స్ట్ ఇది షోల్డర్ తీసుకున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటేనండి, ఫ్రంట్ పార్ట్కి రిబ్బన్ క్యాన్వాస్ వేస్తారు చాలామంది. బట్ మనకి అవసరం లేదు అనే ఉద్దేశంతో నేను మామూలుగా మా ఇంట్లోకి మా వారి కోసమే కానీ పిల్లల కోసమే కానీ స్పెషల్గా నా చేత్తో కుట్టినట్టు అనే సాటిస్ఫాక్షన్ కోసం కుడుతున్నాను కాబట్టి సో నేను రిబ్బన్ క్యాన్వాస్ ఏం వేయలేదు. అండ్ ఇది షోల్డర్ పార్ట్ ఏం చేస్తున్నానంటే ఇంకో పీస్ తీసుకోవాలండి. డబుల్ షోల్డర్ ఉండాలి. మనం కటింగ్లో ఓన్లీ సింగిల్ షోల్డరే మెయిన్ మార్జిన్గా కట్ చేసుకుంటాం ముందు కట్ చేసుకునేటప్పుడు. సో అలా కట్ చేసేసుకుని ఇట్లాగా ఇలా చూసుకుని నీట్గా మనం కట్ చేసేసుకున్నాక ఇంకో పీస్ కూడా నేనేంటంటే పిన్స్ అవి ఏం పెట్టలేదు, మామూలుగా కట్ చేసేసుకున్నానండి అలవాటు ప్రకారం. మీకు ఒకవేళ అలవాటు లేకపోతే ప్రతి మార్జిన్ దగ్గర పిన్స్ పెట్టుకుని మరి కట్ చేసుకుని కుట్టుకోవచ్చు. నీట్గా వస్తే కావాలి. మెయిన్ మనం ఒక షోల్డరు ఎప్పుడు కూడా ఇది ప్లెయిన్ కాబట్టి తెలియకపోవచ్చు, కానీ కట్ చేసుకునేటప్పుడు మాకు తెలుస్తుంది కదండి. సో మెయిన్ రైట్ సైడ్గా ఉన్న వైపు రాంగ్ సైడ్ వైపుగా షోల్డర్ తీసుకోవాలి. అది మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిందండి. మెయిన్గా చాలా మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి అది మాత్రము. ఎందుకంటే షోల్డరు లోపల వైపుది ఎట్లయినా ఉండనివ్వండి, పై వైపుది మాత్రం షర్టు నిలువు గీతలు ఉంటే షోల్డర్ అడ్డం గీతలు రావాలి. సో అదనమాట మీకు సిట్యువేషను. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పై వైపుది మెయిన్ మనం కట్ చేసుకుని ఇప్పుడు ఇట్లాగా లోపల వైపుది కూడా ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాము. ఒక స్టిచ్ వేసుకుంటే ఏంటి అనుకోవచ్చు, లేదండి మనం ఎలాగో పైన స్టిచ్ వేస్తాము సో అది అడ్జస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇలాగా నీట్గా గీరేసుకుని నీట్గా లెవెల్ చేసుకుని షర్ట్ క్లాత్ని ఇట్లా షోల్డర్ పార్ట్ దగ్గర పై కుట్టు సన్నగా మార్జిన్ చివరికి వేస్తారండి, మెయిన్ అదే వేస్తారు. ఇది మాత్రం నేను ఏంటంటే ఇంట్లోకి కొద్దిగా బాగుంటుంది డబల్ స్టిచ్చింగ్ మీద చూడ్డానికి అనే ఉద్దేశంతో నేను వేశాను, కానీ మామూలు షర్ట్ స్టిచ్చింగ్కి డబల్ స్టిచ్చింగ్ అనేది వేయరు. అండ్ నేను ఇక్కడ 7.5 తీసుకుంటున్నాను. బట్ ఏంటి కొలత పాకెట్కి అని అనుకుంటే ఫ్రంట్ పార్ట్ కాజాల పట్టి దగ్గర ఫ్రంట్ పార్ట్కి షర్ట్కి ఫ్రంట్ పార్ట్ ఇట్లాగా లెఫ్ట్ సైడ్ పాకెట్ వస్తుంది కదా, సో దానికి మార్జిన్గా కొలత తీసుకుని మన వెడల్పు లెంత్ ఎట్లా ఏంటి అనేది తీసుకోవాలండి. నేను ఇప్పుడు 6.5 టు 7.15 7 అట్లా తీసుకున్నాను. ఎందుకంటే మనం కటింగ్స్ అవన్నీ మార్జిన్స్ అన్నీ చూసుకుని చేయంగా కూడా అది కరెక్ట్గా మనకు వచ్చేస్తుంది. ఎప్పుడు కూడాను మెయిన్ అండి చాలామంది గుర్తుపెట్టుకోవాలి, క్లాత్ ఎప్పుడు వేస్ట్ చేయకూడదు. ఇది ఎప్పుడు ఎట్లా అవసరం పడుతుందో తెలియకపోవచ్చు, కానీ అలా అని మనం తొందరపడి ఇది అవసరం లేదులే అని చెప్పి మధ్యలో కట్ చేసేసుకుని అలా క్లాత్ అయితే వేస్ట్ చేసుకోకూడదు. సో ఇప్పుడు ఇట్లాగా పాకెట్ని చూస్తున్నారా ఎలా ఫోల్డ్ చేసేసుకున్నాను. సో అది నేను 7.5 లెంత్ పెట్టుకున్నాను కదండి పొడుగు. అలాగే ఇప్పుడు కాజాల పట్టి దగ్గర నుంచి అంటే పాకెట్ ఎంత డిస్టెన్స్లో ఉండాలి అనేదానికి మీకు ఐడియా కోసం అండి.
2 ఇంచెస్ కరెక్ట్‌గా 2 ఇంచెస్, 2½ ఇంచెస్ బాగా ఒళ్ళు ఉన్న వాళ్ళకైతే 2½ మామూలు సైజు వాళ్ళకైతే ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ కూడా కాదండి. ఎక్సెల్, డబుల్ ఎక్సెల్ లోపల వాళ్ళకి ఇట్లాగా సరిపోతుంది. సో, ఇట్లాగా పాకెట్ తీసుకుని ఇట్లా స్టిచ్ చేసేసుకున్నాక దీనికి మళ్ళీ పైకుట్టు వేయాలి. మెయిన్ ఏంటంటే అండి రఫ్ చేసుకోవాలి పాకెట్స్ ఎడ్జెస్ దగ్గర. ఏంటి ఇట్లా తీసుకున్నాక నేను పాకెట్ ఎట్లా తీసుకున్నాను కరెక్ట్‌గా 7:30 అని అనుకుంటే 7:30 తీసుకోకూడదండి ప్రతి ఒక్కదానికి. కరువు కట్ ఉంటుంది కదా! కరువు కట్ చూసుకొని ఆ మార్జిన్ లెంత్‌గా కరెక్ట్‌గా ఎట్లా వస్తుంది పాకెట్ అనేది చూసుకొని కుట్టుకోవాలి. సో, ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకున్నాను కదా! బ్యాక్ పార్ట్‌కి మనం షోల్డర్ అటాచ్ చేసాం కదండీ! దానికి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్స్ అటాచ్ చేస్తున్నాను. చూస్తున్నారా? ఒక లేయరే తీసుకున్నాను. ఒక లేయర్ తీసుకొని ఇట్లాగా అటాచ్ చేసుకోవాలి. షోల్డర్ పార్ట్‌కి, మెయిన్ పార్ట్‌కి సింగిల్ పార్ట్‌కి తీసుకోవాలి. తీసుకోవాలి. అటాచ్ చేసుకున్నాక దాన్ని రివర్స్ చేసుకోవాల్సి వస్తుందండి. అది కొద్దిగా కన్ఫ్యూజింగ్‌గా అనిపించొచ్చు మీకు. దాన్ని మాత్రం మీరు కొద్దిగా జాగ్రత్తగా చూడాలి. చూస్తే మీకు కాస్త ఐడియాకొస్తుంది. ఏం లేదండి, మనం ఎంతైనా మన చేత్తో మన ఇంట్లో వాళ్ళకి కుట్టించిన సాటిస్ఫాక్షనే వేరేగా ఉంటుంది కదా! సో, అలాగే చేసుకోవడం అనేది మనకు చాలా హ్యాపీని కూడా ఇస్తుంది. చాలా షర్ట్ బిట్లు అనేవి ఇంట్లో ఉండిపోతాయి. సో, ఇప్పుడు చూస్తున్నారా ఇంకో పార్ట్ ఉంది కదండీ షోల్డర్ పార్టు. దాన్ని నేను ఇట్లాగా అడుగు వైపు నుంచి రివర్స్ చేశాను. షోల్డరు డబుల్ లేయర్ ఉంటుంది కదా! ఒక లేయర్ మనము షోల్డర్ పార్ట్‌కి అటాచ్ చేసాం ఫ్రంట్ పార్ట్‌కి. ఇంకో దాన్ని అడుగు నుంచి లేయర్‌ని రివర్స్ చేసి అటాచ్ చేసుకుని ఇట్లాగా పైకుట్టు వేసేసుకున్నాను. చెప్పాను కదండీ పైకుట్టు ఒక్కటే వేస్తారు. కానీ నేను డబుల్‌గా వేశాను. ఎందుకంటే కొద్దిగా డిజైన్‌గా బావుంటుంది నీట్ ఫినిషింగ్‌గా అనే ఉద్దేశంతో. సో, చూస్తున్నారా? ఇప్పుడు దీనికి కూడా ఒకసారి గమనించండి మీరు. ఇది అట్లా రివర్స్ చేసుకొని మెయిన్ ఒకటి స్టిచ్ చేసేసుకున్నాక ఇందాకే స్టిచ్ చేసుకున్నాం కదా! దాన్ని అట్లాగా మడత పెట్టుకొని ఇప్పుడు చూపించిన విధంగా ఇట్లా అడుగు వైపు నుంచి రివర్స్ చేసుకుని చూడాలి. మీకు ఎవరికైనా డౌట్‌గా ఇంకొద్దిగా డీటెయిలింగ్‌గా కావాలంటే చెప్పండి. నేను వీడియో పెడతాను మీకు ఖచ్చితంగాను. కంపల్సరీ. ఎందుకంటే షోల్డర్ ఇన్నర్‌గా అనేది ప్రతి ఒక్కరికి ఐడియాకి ఉండకపోవచ్చు నాకు తెలిసి. సో, ఇప్పుడు షోల్డర్ పైకుట్టు వేసేసుకుంటున్నాం కదా! అది ఎంత నీట్‌గా వస్తుంది, ఏంటి, హైట్ ప్రకారము ఎలా ఉంది, ఏంటి అనేది కూడా మనమంతా చూసుకోవాలండి. అండ్ చూస్తున్నారా ఎంత కరెక్ట్‌గా వచ్చేసిందో అసలు పాకెట్ అది కూడా. అంతా కూడా బావుందండి. నీట్‌గా వచ్చింది అంతా. ఇప్పుడు హ్యాండ్ స్టిచ్చింగ్ అటాచ్ చేస్తున్నానండి. హ్యాండ్ అటాచింగు మెయిన్ వైపు తీసుకొని షార్టర్ రివర్స్‌లో పెట్టుకొని అట్లా అటాచ్ చేసుకోవాలండి. ఓన్లీ ఫోల్డింగ్ ఏం లేదండి. చూస్తున్నారా మీరు? కాస్త శ్రద్ధగా చూడండి కొద్దిగా. అండ్ ఏం లేదు. ఊరికే షర్ట్‌ని అట్లా పెట్టేసేసి స్టిచ్ చేసేస్తున్నాను అంతేను. ఏం చేయడం లేదు దానికి. ఎందుకు అంటే అదే మనకి సరిపోతుందండి ఖచ్చితంగా కూడా. మనం మార్జిన్ లెవెల్స్ చూసుకొని మనం కరెక్ట్‌గా పెట్టుకున్నాము అంటే అది కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకుంటాం మనం. పైన ఒకసారి రఫ్ లాగేసుకొని ఇట్లాగా ఫోల్డ్ చేసుకొని పైకుట్టు వేసేసుకుంటాను. చూస్తున్నారా ఎంత నీట్‌గా సింపుల్‌గా అయిపోతుందో పైకుట్టు వేసుకుంటే. అండ్ మనము ఏదైనా ముడతలు ఎట్లా వచ్చింది అంటే మెయిన్ క్లాత్ లాక్కుంటామండి కొద్దిగా అడ్జస్ట్ అవ్వనప్పుడు. దానివల్ల అట్లా అవుతుంది. సో, అది కూడానండి నేను డబుల్ స్టిచ్చింగ్ వేశాను జాయింట్ కూడా. ఎందుకు అంటే సింగిల్ స్టిచ్చింగ్ మామూలుగా అందరూ వేసేదాన్ని. కానీ నేను డబుల్ స్టిచ్చింగ్ వేశాను. కొద్దిగా లుక్‌గా ఉంటుంది. చాలామంది కుట్టేవాళ్ళు కొంతమంది లుక్ కోసం అట్లా కుట్టేవాళ్ళు ఉన్నారండి. సో, అట్లాగే నేను కూడా కుట్టాను. అలాగే ఇంకో విషయం ఏంటంటే మీతో షేర్ చేసుకోవాలనుకునేది, మన ఇంట్లో చాలా షర్టులు ఉంటాయండి. షర్ట్ బిట్లనేది ఏదైనా కానీ సంథింగ్ ఎవరైనా ఫంక్షన్‌లకెళ్ళినప్పుడు పెట్టడమో, మన ఫంక్షన్ జరిగేటప్పుడు పెట్టడమో, అలా ఉండిపోయి అలాగే ఉండి బయట స్టిచ్చింగ్‌కి ఇట్లా పర్పస్ మీద కుట్టుకూలికి అంటే, అబ్బా! అంత అవుతాయా అనుకుని వదిలేసే వాళ్ళం కూడా ఉంటారు. సో, అలా అనే ఉద్దేశం కూడా నేను ఒక విషయం మీకు షేర్ చేస్తున్నాను ఈ పూట. సో, ఇప్పుడు షర్ట్ స్టిచ్చింగ్ చూసారు కదా! ఇలాగే సైడ్ జాయింట్స్ చేస్తున్నాను. ఏంటి కాలరు ఏది చూడకుండా ముందు ఇదే చేసేస్తున్నాను అని అనుకోకండి. ముందు హ్యాండ్స్ దగ్గర ఇట్లాగా అటాచ్ చేసేసుకున్నాక పైనుంచి కుట్టు వేసుకోవాలి. ఇది కొద్దిగా స్టైల్‌గా కనిపిస్తుంది. ఈ కుట్టు ఇట్లా వస్తుంది కాబట్టే నేను మొత్తం కూడా డబుల్ కుట్టుగా లాక్కున్నాను. ఎందుకంటే అదొక మోడల్ టైప్‌లో ఉంటుంది. అది బావుంటుంది మనకి అనే ఉద్దేశంతో అలా లాక్కున్నాను. సో, అలాగా నీట్‌గా అయిపోతుంది. ఇంకో దానికి కూడా సేమ్ అలాగేనండి. జాయింట్స్ చూస్తున్నారా ఎట్లా జాయింట్ చేస్తున్నానో.
ఒక క్లాత్ లోపలికి పెట్టి పైన వైపుదే ఫోల్డ్ చేస్తున్నాను. 2 ఫోల్డ్ చేయడం లేదండి, ఒకటే ఫోల్డ్ చేస్తున్నాను. ఫోల్డ్ చేసుకుని దాని పైన కుట్టు ఇట్లా లాక్కుంటే, అది అంటాం కదా శారీస్, జార్జెట్ శారీస్ ఇట్లాగా జాయిన్ చేసేటప్పుడు కుడతాం, ఆ టైప్‌లో అనమాట. సో, అలా అయిపోతుంది నీట్‌గా. మంచి ఫినిషింగ్‌గా అసలు ఎంత బావుంటుందోనండి. కరువు కట్ట దగ్గర కూడా చూస్తున్నారా ఎంత కరెక్ట్‌గా వస్తుందనేది. సో, ఇప్పుడు ఇంకా అయిపోయింది అని అనుకుంటున్నారా షర్టు? లేదండి. ఇప్పుడే మెయిన్ ఇంకా ఉంది అడుగున భాగం కూడా మనం ముందు సింగిల్‌గా ఫోల్డ్ చేసుకుని మడత పెట్టుకోవాలి. ముందు సింగిల్‌గా ఫోల్డ్ చేసుకుని మడత పెట్టేసుకుని కుట్టు లాగేసుకుంటూ వచ్చేసేయాలి ముందు. అలా లాగడం వల్ల ఏంటి ఉపయోగం అని అనుకుంటే ఏం లేదండి. మనకి ఏ డిజైన్‌లో మనం కట్ చేసుకున్నామో, అంటే రౌండ్‌గా కట్ చేసుకుంటాము షర్ట్ బార్డరు. ఒక్కొక్క చోట ఏంటంటే డిజైన్‌గా పెట్టుకుంటాం కదా! సో, అలా క్రాసింగ్‌గా పెట్టుకున్నది కూడా కరెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఇది కూడా క్రాస్ ఉంది షర్టు. సో, అది సింగిల్ లేయర్ మీద మనం ముందు స్టిచ్ చేసుకుని దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి కుట్టడం వల్ల ఏమవుతుందంటే, ఆ డిజైన్ మనం ఎలా ఫోల్డ్ చేసుకున్నామో అలాగే వస్తుంది షర్ట్‌కి అడుగు భాగం అనేది. సో, అలాగే వచ్చింది కూడా నాకు కూడాను. అండ్ ఇది ఫోల్డింగ్ అనేది లోపల వైపు మడత పెట్టి కుట్టుకోవాలండి. అలా అన్నమాట. ఇది ఏంటంటే పర్పస్‌గా నీట్‌గా బాగుంటుంది. నీట్‌గా అసలు మనకి అనిపించదండి మనం రెడీమేడ్‌ది కొన్నామా లేదా ఇంట్లో కుట్టుకున్నామా అని. అంత నీట్‌గా వచ్చేస్తుంది షర్ట్ మాత్రం ఇట్లా మనం ఇంట్లో కుట్టుకోవడం వల్ల. చూస్తున్నారా ఎలా నీట్‌గా ఉందో? మోడల్ చూస్తున్నారు, సైడ్లు మీకు కనిపించవచ్చు ఎట్లా ఉంది ఏంటి అనేది ముందుగానే. ఇప్పుడు ఇది పేపర్ కాన్వాస్ అండి. పేపర్ కాన్వాస్ అని అంటే కాదు, దీన్ని షర్ట్కి కాలర్కి క్యాన్వాస్ వేస్తాము అని అడిగితే షాప్లో ఇస్తారండి. క్యాన్వాస్ కావాలి షర్ట్ కాలర్కి అని అడిగితే ఖచ్చితంగా ఇస్తారు. సో, ఆ క్యాన్వాస్కి ఇట్లా తీసుకుని దాన్ని మనం ఇట్లాగా షర్ట్ నెక్ ఉంది కదా, నెక్ భాగం ఎంత ఉందో తీసుకుని నాకైతే 16 వచ్చిందండి. సో, 16కి హాఫ్ 8 పెట్టుకుని ఖర్చు భాగంగా ఏముండదండి, మామూలుగా ఎంత వచ్చిందో అంత పెట్టుకుని కాలర్ అనేది కట్ చేసుకోవాలి. కాలర్కి నెక్ పట్టీ ఉంటుంది కదా, ముందు మెయిన్ నెక్ పట్టీయే కరెక్ట్గా తీసుకోవాలి సైజు ప్రకారంగా. తీసుకుని ఇలా క్రాస్ వైజ్గా చూసుకుని ఇట్లా కట్ చేసేసుకోవాలండి. అండ్ ఇప్పుడు పైన కాలర్ అండి, కాలర్ది కూడా నేను మెజర్స్ చేస్తున్నాను ఆల్రెడీ, ఒకేసారి అయిపోతుందనే ఉద్దేశంతో. సో, ఇలాగా కట్ చేసేసుకోవాలి. అండ్ ఇది ఎట్లా వస్తుంది అంటే క్రాస్గా తీసుకోవాలి కొద్దిగా. మెయిన్ మనం క్రాస్గా తీసుకోవాలి కొద్దిగా. అట్లా క్రాస్గా చేసుకోవడం వల్ల మనకి రౌండ్ అనేది నీట్గా వస్తుంది. కాలర్ అనేది చూడడానికి కొద్దిగా బాగుంటుంది. సో, ఇట్లా కట్ చేసేసుకుని తర్వాత మనం కావాలంటే తీసుకోవచ్చండి డిజైన్ మనం క్రాస్ అదంతా కూడా. సో, దీన్ని ఇది కాలర్ మెయిన్, ఇది కట్ చేస్తున్నాను కదండి, ఇది కాలర్. ఇది ఇట్లా పెట్టేసుకుని మిడిలు మెయిన్ క్రాస్లు అవన్నీ తీసేసుకున్నాక మిడిల్ టక్ వేసుకోవాలండి. టక్ వేసుకోవడం వల్ల మనకి ఎక్కడ ఏంటి అనేది తెలుస్తుంది. సో, చూస్తున్నారా దీన్ని మెజర్ ఏంటి అంటే కాలరు నెక్ పట్టీ కంటే కూడా నెక్ పట్టీ పెట్టుకున్నాక లోపల సైడ్కి అక్కడే మెజర్మెంట్లోనే లోపల సైడ్కి 1 ఇంచ్ పెట్టేసేసుకుని క్రాస్ వైజ్గా హాఫ్ ఇంచు క్రాస్ వైజ్గా తీసుకుని దాన్ని మళ్ళీ మెయిన్కే కట్ చేసేసుకుంటే అటాచ్ చేసుకుని లైన్ కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. సో, ఇప్పుడేమో నేను ఐరన్ చేస్తున్నానండి. ఇది రివర్స్లో పెట్టుకోవాలి. ఐరన్ బాక్స్ మీద ఇట్లాగా క్యాన్వాస్ని పెట్టుకునేది రివర్స్లో పెట్టుకోవాలి. రివర్స్లో పెట్టుకుని ఐరన్ చేసేసుకున్నాక నీట్గా వచ్చేస్తుందండి. ఐరన్ చేసాక మొత్తం అటాచ్ అయిపోతుంది అనమాట. అటాచ్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, నీట్గా ఉండిపోతుంది. దానికి మనం ఇంకో క్లాత్ వేసుకుని ఎట్లా స్టిచ్ చేసుకుంటాము ఏంటి, కాలర్ అనేది ఎట్లా రెడీ అవుతుంది ఏంటి అనేది చూద్దరు కానీ మీరు ఇప్పుడు. అండ్ నేను ఇప్పుడు ఒకేసారి కట్ చేసేసుకుంటున్నాను. అండ్ మీ అందరికీ కూడా ప్లీజ్ రిక్వెస్ట్ అండి, నా వాయిస్ కొద్దిగా డిఫెక్ట్గా అనిపిస్తుంది. సో, దాన్ని అడ్జస్ట్ అవ్వండి కొద్దిగా. అండ్ మీకు వివరం అయితే అర్థమవుతుంది కదా, నేను స్టెప్ బై స్టెప్ బాగానే నీట్గానే చెప్తున్నాను అనుకుంటున్నాను నేనైతే. సో, ఇప్పుడు
కాలరు ఇట్లాగా నెక్ పట్టి ఉంది కదా, దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. సో ఇట్లాగా స్టిచ్ వేసేసుకుని నీట్గా లాక్కొని నీట్గా కానీ వేసేసుకుంటే ముడతలు ఏమీ రాకుండా ఉంటాయండి. అంటే మనం వాష్ చేసాక కూడా ముడతలు రాకుండా ఉంటాయి. అబ్బబ్బా, ఎంతైనా మామూలు షర్టు కుట్టడం వేరు, ఖద్దర్ షర్టు కుట్టడం వేరండి. నిజం మాట అయితే మాత్రం ఖద్దర్ షర్టు ఫ్యాబ్రికే వేరండి. మీరు మాత్రం బిగినర్స్ అయితే మెయిన్ అండి. బిగినర్స్ ఎప్పుడు కూడా నార్మల్ షర్ట్ బిట్ తెచ్చుకోండి, కాటన్ టైప్ కానీ అలాంటివి తెచ్చుకోండి, కానీ ఖద్దరు తెచ్చుకోవద్దు. స్టార్టింగే ఖద్దరు తెచ్చుకుని కుట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి నాకు కామెంట్లో చెప్పండి. నేను కూడా అనుకుంటాను మీరు ఎంత ఇబ్బందులు పడ్డారో, ఎంత బాగా కుట్టారో ఏంటో. ఫస్ట్ టైం కుట్టే వాళ్ళు మాత్రం నాకు తెలిసి ఖద్దరు అయితే తెచ్చుకోరండి. నా వాయిస్ అయితే కొద్దిగా బ్రేక్ అవుతుంది, ఎందుకంటే మేము ముందుగానే రిక్వెస్ట్ చేశాను కదండి, కొద్దిగా కోల్డ్గా ఉంది, వాతావరణం ఏమి అనుకూలంగా లేదని. సో ఇప్పుడు కాలర్ చూద్దామండి. మనము అడుగున క్లాత్ వేసుకుని అది రివర్స్ ఒరిజినల్ వచ్చి మన కాలర్కి ఇటువైపు రివర్స్లో పెట్టుకుని కుడుతున్నామండి. ఓ 4-5 పోగులు కాటన్ థ్రెడ్ తీసుకుని అట్లా మూలల దగ్గర ఒక స్టెప్ వేసుకుని రివర్స్ చేసుకోవాలండి. అట్లా రివర్స్ చేసుకుని అట్లా కుట్టుకోవడం వల్ల ఏంటంటే నీట్గా మనం రివర్స్ చేసుకునేటప్పుడు ఈజీగా అవుతుందండి ఫినిషింగ్ అనేది. అంటే కార్నర్స్ తిరగాలి కదండి, కార్నర్స్ తొందరగా తిరగవు. సో మీరు గమనిస్తున్నట్టయితే కాలర్ దగ్గర నేను ఇంకొక పీస్ అనేది అటాచ్ చేస్తున్నాను ఐరన్ చేసేటప్పుడు. సో అది కూడా మీరు గమనించుకోవాలండి, ఎందుకంటే స్టిఫ్గా ఉండడానికి. సో చూస్తున్నారా ఆ థ్రెడ్ ఎందుకు ఉపయోగపడుతుందో మనం స్టిచ్ వేసుకునేటప్పుడు. అలానే బలవంతాన్ని లాక్కూడదండి, అప్పుడు మనం మెయిన్ వేసిన థ్రెడ్తో సహా ఊడిపోతుంది. సో అందుకోసమని మనం జాగ్రత్తగా లాక్కోవాలి. నీట్గా లాక్కుంటే కరెక్ట్గా వస్తుంది. నీట్గా అలవాటు అయిపోయిన వాళ్ళకి చాలా ఈజీ అండి ఇదంతా కూడా. నాకు కూడా అట్లాగే అలవాటు అయిపోవడం వల్లే చాలా ఈజీ, సింపుల్ అయిపోయింది. సో నేను ఈ షర్ట్ మొత్తం కూడా ఆల్మోస్ట్ ఒక 35 ఆర్ 42 మినిట్స్లో కుట్టేసాను అనుకుంటానండి. హోమ్ స్టిచ్చింగు మెయిన్, ఎక్కువ బ్లౌజులు కుడుతూ అండ్ ఇప్పుడు ఇట్లా షర్ట్ కుట్టాల్సి వస్తే మీరెంత టైం తీసుకుంటారు అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి. పలానా అని తెలుస్తుంది కదా, ఎంత లోపల ఎలా కుట్టగలరు షర్ట్ అనేది నాకు కొద్దిగా ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. సో ఇప్పుడు పై కుట్టు వేసేసుకున్నామండి. పై కుట్టు వేసేసుకుని నీట్గా కాలర్ అనేది కుట్టుకుంటూ వచ్చేసాము. అండ్ పై భాగం ఉంది కదా కాలరు, దాన్ని కట్ చేసేసుకోవాలండి. ఎందుకంటే అడుగున వైపు ఖర్చు మాత్రం అంత వదిలితే చాలు కాలర్కి. సో అలాగే వదిలేసానండి. ఇప్పుడు ఇది వచ్చి నెక్ పట్టి చూసారా. నెక్ పట్టిని నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఒకవైపు ఇట్లా ఫోల్డ్ చేసుకుని కుట్టానని ముందుగానే. సో అలాగే మధ్యలో టక్ పెట్టుకుని ఇవి ఎంత పొడుగున్నాయో అని చూసుకోకూడదు, వేటికి అవి ఎంత మిడిల్లోకి ఉన్నాయో చూసుకొని టక్ పెట్టుకుని అలా అటాచ్ చేసుకోవాలండి. అలా అటాచ్ చేసుకున్నాక అడుగు నుంచి కూడా ఒరిజినల్ వైపు ఇట్లా రివర్స్ చేసుకుని కుట్టుకొని సైడ్ నుంచి ఇట్లా కుట్టుకుంటూ రావాలి. సో ఇప్పుడు నెక్ పట్టి ఉంది కదండి, మోడల్గా పెట్టేవాళ్ళు మోడల్గా పెడతారు, సింపుల్గా పెట్టేవాళ్ళు సింపుల్గా పెడతారు. సో నేను అలాగే సింపుల్గా పెట్టాను. కొంతమంది రౌండ్గా ఇట్లా కార్నర్ కూడా తిరిగిపోయేలాగా పెడతారు, అది కూడా బాగుంటుంది నెక్ అనేది. సో నాకెందుకో ఇవాళ ఇట్లాగే పెట్టాలనిపించింది. సో అందుకోసమని నేను ఇలాగే పెట్టాను. అండ్ ఇది మెయిన్ ఏంటంటే అండి, రివర్స్ చేసుకునేటప్పుడు కత్తెరతో రివర్స్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం జాగ్రత్తగా లేము అంటే మాత్రం ఎక్కడో అక్కడ అది పొడుచుకుపోతుంది. కార్నర్ టర్న్ చేసేటప్పుడు క్లాత్ అంతా వేస్ట్ అవుతుంది, మనం కుట్టిందంతా వేస్ట్ అవుతుందండి. సో చాలా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. కత్తెరతో ఒకటి రివర్స్ చేయాలన్నా అది కూడా మనకు అవగాహన బాగుండాలి. మళ్ళీ కుట్టేసుకున్నాక ఒక టక్ పెట్టుకోవాలండి మిడిల్కి టక్ పెట్టుకుంటే అదేంటంటే మనకి షర్టుకి కరెక్ట్గా మార్జిన్కి వచ్చిందా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాము. సో ఇప్పుడు బాడీ పార్ట్ ఉంది కదండి షర్టు, దానికి ఇక్కడ మనం ఖర్చు అంత వదిలాం కదా, సో దాన్ని అటాచ్ చేసుకుని కరెక్ట్గా ఎంత ఉంది కాలర్ పట్టి నెక్ పట్టి ఎంత ఉంది చూసుకుని మార్జిన్గా గీసుకుంటే మనకి పాదం ఎత్తాక, అంటే మనం పైది అటాచ్ చేయం కదండి, సో దాన్ని ఎత్తాక కూడా మనం కరెక్ట్గా దానికి ఎంతవరకు పడుతుందో ఖర్చు అంతవరకే మనం అటాచ్ చేసుకోవాలి. అలా అటాచ్ చేసుకుంటే షర్టుకి నీట్గా అయిపోతుందండి. సో
ఇట్లాగా మొత్తం నీట్గా మనం నెక్ ఉంది కదా, ఆ నెక్ భాగం దగ్గర ఇట్లాగా స్టిచ్ చేసుకోవాలి. నీట్గా స్టిచ్ చేసేసుకుని ఆ చివర ఈ చివర మాత్రం రఫ్ లాక్కోవాలండి. రఫ్ లాగేసేసుకుని నీట్గా స్టిచ్ వేసేసుకుంటే అది మనము ఆల్రెడీ కాలర్ అనేది మనకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు చూడండి, దీన్ని లోపలికి తీసేసుకుని మళ్ళీ ఇట్లాగా పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా అయిపోతుందండి. చివరికి వేయాలి కుట్టు కూడా, ఎట్లా అంటే అట్లా వేయకూడదు, లోపల ముడతలు వెళ్ళకూడదు, నీట్గా లెవెల్ చేసుకుని కుట్టుకోవాలి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేయడం అస్సలు మర్చిపోవద్దు. తప్పనిసరిగా మీకు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం అనేది నాకు చాలా వాల్యుబుల్గా అనిపిస్తుంది, మీ మాట ఏంటి అనేది కూడా. సో ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫర్ ఆల్.